మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. భారీ కొండ చిల్వను హతమార్చిన యువకులు. సీఎం రేవంత్ కు మహిళల వార్నింగ్. తల్లిని గొంతు కోసి దారుణంగా చంపిన కొడుకు కోడలు అరెస్ట్. దేవర సినిమా పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నినాదాలు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలో అపశృతి. దసరా నవరాత్రి ఉత్సవాలకు కలెక్టర్ డిఐజీకి ఆహ్వానం. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్రంలోని శక్తిపీఠమైన అలంపూర్ జోగులాంబ దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలకు కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషాకు, కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కు అలంపూర్ జోగులాంబ దేవస్థానం అధికారులు అర్చకులు ఆహ్వానం అందించారు. ఈ మేరకు గురువారం జోగులాంబ ఆలయ ఈవో పురేందర్ కుమార్, ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ, సీనియర్ అసిస్టెంట్ శేఖర్లు కర్నూలులోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ను కలిశారు. అక్టోబర్ 3 నుండి 12వ తేదీ వరకు జరిగే దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలలో పాల్గొనాలని కోరారు. ప్రతి ఏటా ఏపీ ప్రభుత్వం నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలను కలెక్టర్ చేతుల మీదుగా అందజేయడం ఆనవాయితీ వస్తుందని చెప్పారు. అదే సంప్రదాయాన్ని ఏడాది కూడా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ తప్పకుండా సంప్రదాయాన్ని కొనసాగిస్తామని చెప్పారు. అనంతరం కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ను ఆయన కార్యాలయంలో కలిశారు. దసరా ఉత్సవాలకు రావాలని ఆహ్వానం పలికారు. దీనిపై ఆయన స్పందిస్తూ తప్పకుండా వస్తానని తెలిపారు. కర్నూలు పత్తికొండ ఆదోని ఎమ్మిగనూరు సబ్ డివిజన్లో దీర్ఘకాలికంగా ఉన్న పెండింగ్ కేసుల గురించి సమీక్షించారు. పోలీస్ స్టేషన్ల వారీగా కేసుల పెండింగ్కు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాలలో, పట్టణాలలో అల్లరి ముఖాలు, ఫ్యాక్షన్ చరిత్ర కలిగిన వారిపై గట్టి చర్యలు తీసుకోవాలని అన్నారు. ముందుగా బైండ్ ఓవర్ చేస్తూ వారి ప్రవర్తనపై భవిష్యత్తులో నిఘు ఉంచాలని అన్నారు. అలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా అవసరమైతే రౌడీ షీట్లు నమోదు చేయాలని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో గట్టి చర్యలు తీసుకోవాలని అన్నారు. రాబరీ, డెకాయిటీ వంటి గ్రేవ్ కేసులపై దర్యాప్తులు పకడ్బందీగా చేయాలన్నారు. కేసులు నమోదు చేసే విషయంలో నిజ నిర్ధారణ తీసుకోవాలని అన్నారు. బాధితుడికి న్యాయం చేయాలన్నారు. ప్రాపర్టీ చీటింగ్, సైబర్ ఫ్రాడ్ కేసులలో ఫిర్యాదులు వస్తే వెంటనే కేసులు నమోదు చేయాలన్నారు. నిందితులను ట్రేస్ చేయాలని అన్నారు. నిందితుల బ్యాంక్ ఖాతాలోని నగదు సీజ్ చేయాలన్నారు. రికవరీ చేసిన మొత్తాన్ని బాధితులకు అందజేయాలన్నారు. డీఎస్పీ స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి అన్నారు. గ్రామాల ప్రజలతో సత్సంబంధాలు పెంచుకోవాలన్నారు. మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. సంఘర్షణలు, గొడవలు జరగకుండా కౌన్సిలింగ్ నిర్వహించాలని తెలిపారు. హైదరాబాద్ లో భారీ వర్షం పడుతుంది. నగరంలోని బేగంపేట, అమీర్పేట, యూసఫ్గూడ, బంజారాహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. భారీ వర్షాలకి రహదారులు జలమయం అయ్యాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉప్పల్ రామంత్పూర్ మూసీ పరివాహక ప్రాంతంలోని కాలనీవాసులు తమ ఇళ్ల దగ్గరకు వస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇవన్నీ మహిళల పేర్లపైనే ఉన్నాయని, మహిళలు న్యాయం చేస్తానని ఇప్పుడు అన్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు తమమి అక్రమ కట్టడాలని తెలియదా అని ప్రశ్నించారు. తమ జోలికి వస్తే ఊరుకోబోమని, అవసరమైతే ఆత్మహత్యలు చేసుకుంటామని, సీఎం ఇంటి ముందు ధర్నా చేస్తామని చెప్పారు. పథకాలు ఇవ్వడానికి ఇక్కడికి ఎందుకు వచ్చాడు వాడు? ఇక్కడికి పథకాలు ఇవ్వడానికి ఓట్లు వచ్చాడు వాడు. ఇక్కడికి ఓట్లు మనకి వచ్చి మనవి మన ఓట్లు ఎందుకు మనకి వచ్చినాయి వాడికి? ఇక్కడికి ఇక్కడ రాకూడదు, మూసి అక్కడికి రాకూడదు వాడు. మరి మూసి ఓట్లు కావాలా వాడికి? ఎలా తీస్తాడు ఇల్లు? ఎవరికి అధికారం ఎందుకు తీస్తాడు వాడు?
మా ఇల్లు మాకు కావాలి అంతే. మేము ఊరుకునేది లేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీకు లేడీస్ అందరూ ఊరుకోరు. ఇక్కడ అందరివి ఆడవాళ్ళ పేరు మీద ఉన్నాయి. నువ్వు ఆడవాళ్ళకి న్యాయం చేస్తారన్నావు, ఆడవాళ్ళకి నువ్వు అన్యాయం చేస్తున్నావు. ఊరుకునేది లేదు, ముందే చెప్తున్నా. మేమందరం ఎంత ధర్నా కన్నా దిగబడతాం. మీ ఇంటి ముందు మేము ధర్నా చేస్తాం. నువ్వెలా సుఖంగా ఉంటావు మేము చూస్తాం. మీ ఇంటి ముందే మేము చేస్తాము. చూసుకో రేవంత్ రెడ్డి, నువ్వు ఎంతమంది సమాధులు కట్టుకొని నువ్వు ఇది చేస్తావో. నీకు ఏ ప్రాజెక్టులు కట్టుకుంటావో ఇక్కడ నీకు ఎంత లాభం లేకుండా నువ్వు ఇంతమంది పేదవాళ్ళకి గుండెల్లో కొడుతున్నావో మాకందరికి తెలుసు. కోట్ల ఆస్తులు నువ్వు మూట కట్టుకోవడానికి మా అందరి జీవితాలను ఆడుకుంటావా? నువ్వు ఏ ప్రాజెక్టులు కట్టుకున్నా పేదవాళ్ళకి సమాధుల మీద ఊరుకునేది లేదు. ఖబర్దార్. కాకినాడ జిల్లా రామచంద్రపురం గ్రామంలో ఏటిగట్టు వద్ద మొక్కలకు రక్షణగా వేసిన వలలో భారీ కొండ చిల్వ చిక్కుకుంది. దీన్ని గమనించిన గ్రామస్తులు ప్రాణభయంతో కర్రలతో కొట్టి దానిని హతమార్చారు. ఏలూరు కాల్వకు వారీగా వరద నీరు చేరడంతో కొండ చిల్వలు వస్తున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు చెందిన భూమిని తన బంధువులే కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని జ్యోతి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు అర్జీ అందజేసినట్లు స్పష్టం చేశారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని డీకేపల్లిలోని సర్వే నెంబర్ 1199/1A3లో 83 నమస్కారం సార్. నా పేరు జ్యోతి. మేము కుప్పంలో ఉంటున్నాము. దళపతిపల్లి దగ్గర మాకు మా మామగారు కొత్త ఊరు ఇచ్చినారు. మేము మా ఆయన కూడా పుట్టిన వాళ్ళు 5 మంది అన్నదమ్ములు. వాళ్ళు ఏదో ఇంతవరకు మాకు ఏ సమస్య రాలేదు. ఇప్పుడు నేను మా ఆయన చనిపోయినారు. మా ఆయన చనిపోయి 25 సంవత్సరాలు అయింది. ఏదో ఇప్పుడు నేను ఒంటరిదాన్ని కాబట్టి ఏదో దాంతో ఇంతో ఒడ్లు నాటుకొని వ్యవసాయం చేసుకొని బతుకుంటామంటే ఇప్పుడు నాకు నా పర్మిషన్ లేకుండా నాకు రాళ్ళు నాటించి రోడ్డు వేస్తున్నారు. సర్వే ఎత్తుతాము మేము, వాళ్ళు సర్వే ఎత్తినప్పుడు చెప్పినారు సర్వే ఎత్తుతా ఉండాము, మాది 10 సెంట్లు పోయింది అని.
సరే నేను కూడా నా డౌట్ క్లియర్ చేసుకుంటాను, సర్వే ఎత్తుతాను, సర్వే ఎత్తే వరకు మా కొడుకు రావాలా, మా కొడుకు వచ్చిన తర్వాత మాట్లాడదామని సర్వే వాళ్ళతో చెప్పినాను. నేను చెప్పినా కూడా వాళ్ళు సరే సర్వే వాళ్ళు మేము వస్తామమ్మా, మేము సర్వే ఎత్తిపిస్తామన్నాను. సర్వేకి చలానా కట్టి 14 రోజులైంది. సరే వాళ్ళు రేపు వాయిదా ఇచ్చినారు, రేపు వస్తాము, మేము సర్వే ఎత్తిస్తాము. వాళ్ళు అంతకు ముందనే వీళ్ళు మా భూమి పక్కన ఉండేవాళ్ళు వాళ్ళు రోడ్డు వేసి అంతా జేసీబీని పెట్టి మొత్తం రోడ్డు వేసి వదిలేసినారు. ఇప్పుడు మేము పోయి చూసిన తర్వాత మాకు చెప్పలే, రాళ్ళు నాటింది మాకు తెలీదు, మాకు రోడ్డు వేసింది మాకు తెలీదు. ఈ విధంగా నేను ఒక్కతే, నా అన్న వాళ్ళు నాకు ఎవరూ లేరు. ఏ సమస్య వచ్చినా నేను ఈ రోజులు వాళ్ళ దగ్గర పోయి చెప్పుకుంటా ఉంటున్నా, కానీ ఇప్పుడు సమస్య వాళ్ళయ్యి నాకు ఎదుర్కొంది. నాకు నేను ఒంటరిదానైనాను కాబట్టి నా వాళ్ళు ఎవరు లేదు, సపోర్ట్ లేదు కాబట్టి వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉంటారు. నాకు న్యాయం చేయాలని చెప్పి మరి పెద్దవాళ్ళని కోరి ప్రార్థిస్తున్నాం సార్. ఈ విషయము నేను ఇప్పుడు కలెక్టర్ సార్ గారికి కూడా నేను మొరపెట్టుకొని నేను ఈ అర్జీ నేను ఏదో ఇస్తా ఉన్నాను సార్. ఇచ్చాను సార్. అమ్మ ఎప్పుడుంది భూమి, నేను వచ్చి నీ పొలంలోకి చూస్తానమ్మా, నీ పొలం దగ్గర వచ్చి నేను చూసి నేను ఏదో ఒకటి చెప్తాను అని చెప్పి సారు కూడా మాకు చెప్పినారు. మాకు సార్ మేము అది కోరేది, నేను ఎందుకు ఈ లెటర్ కూడా ఈ అర్జీ కూడా ఎందుకు ఇస్తా ఉన్నానంటే, నాకు మా ఆయన లేరు, నాకు ఉండేదే ఒక కుమారుడు ఒక పాప, వాళ్ళ ఇద్దరు పెళ్ళయ్యి వాళ్ళు తనిగా ఉన్నారు. నాకు సపోర్ట్ అంటూ లేదు. దాని నుంచి నాకు ఎవరు సపోర్ట్ లేని దానివల్ల, మా ఆయన లేని దానివల్ల నేను కలెక్టర్ గారికి నేను మొరబెట్టుకొని ఈ బాధ నేను చెప్పుకొని నాకు సపోర్ట్ చేయాలని, నాకు న్యాయం చేయాలని కోరి ప్రార్థిస్తున్నాను సార్. అన్నమయ్య జిల్లా తంబలపల్లె నియోజకవర్గంలోని మూలక చెరువులో ఈ నెల 22న ఆదివారం అర్ధరాత్రి సఫియా బేగంను కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేసిన కేసులో మృతురాలి కొడుకు చిన్నారెడ్డి బాషా కోడలు ఆసియాను గురువారం రాత్రి అరెస్ట్ చేసినట్లు మూలకల్ల చెరువు సీఏ రాజా రమేష్ తెలిపారు. సీఏ మాట్లాడుతూ లేటు హైదరావల్లి భార్య సఫియా బేగంతో ఆమె చిన్న కొడుకు కోడలు ఆస్తి కోసం గొడవపడి మిద్దిపైన నిద్రిస్తున్న సఫియా బేగంను పథకం ప్రకారం కత్తితో గొంతు కోసి దారుణంగా చంపినట్లు విచారణ తెలియడంతో నిందితులను అరెస్ట్ చేశామని అన్నారు. ఈ నెల 22వ తారీఖున రాత్రి 10:30 సమయంలో అగ్రహారం షాఫియా బేగం అనే ఒక మహిళను గొంతు కోసి చంపినారనే ఫిర్యాదు మేరకు 23వ తారీఖు ఆమె కూతురైన సోనియా ఫిర్యాదు మేరకు మా మర్డర్ కేసుని నమోదు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏమంటే, ఆమె కొడుకైన అగ్రహారం చిన్నారెడ్డి భాష మరియు కోడలు ఆసియా ఇద్దరు కలిసి ఆస్తి కోసం, అంటే ఉన్న పిల్లల ముగ్గురికి సమాన ఆస్తి పంచుతామంటే అది ఒప్పుకోక ఆస్తి మొత్తం నాకే కావాలనే ఒక దురుద్దేశంతో ఆమెను కొట్టి ఆమెకు ఒప్పుకోకపోవడంతో ఆమెను గొంతు కోసి చంపినట్టుగా ఈ ఇన్వెస్టిగేషన్లో తేలింది. అందులో భాగంగానే ఈరోజు ముద్దాయిల్ని ఉదయం తంబలపల్లె క్రాస్ వద్ద ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసి వాళ్ళ కన్ఫెషన్ మేరకు నేరం ఒప్పుకున్నారు. ఆ ఒప్పుకున్న కన్ఫెషన్ మేరకు వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళ హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని, ఆ రోజు వాళ్ళు ధరించిన బట్టలను అన్నింటినీ సీజ్ చేయడం జరిగింది. వాటిని తదుపరి అరెస్టుకు వీళ్ళని రిమాండ్కు పంపించి తదుపరి ఈ బట్టల్ని, ఈ ఒక వాడిన ఆయుధాన్ని ఎఫ్ఎస్ఎల్కు పంపించి తదుపరి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు మేరకు ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోబడుతుంది. తెలంగాణలోని మూసీ నది ప్రక్షాళనలో భాగంగా నది గర్భంలో నిర్మాణాలను తొలగించడానికి అక్కడి అధికారులు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో నేను పెట్రోల్ పోసుకొని చనిపోతా, నా చావుకి కారణం రేవంత్ రెడ్డి అంటూ మూసీ పరివారక ప్రాంతంలోని ఓ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. నువ్వు మంచివాడు అనుకుని ఛార్జీలు పెట్టుకొని హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్ళి మరీ ఓటు వేసి గెలిపిస్తే మాకు అన్యాయం చేస్తావని పేర్కొన్నాడు. వీడు అన్యాయంగా వచ్చిండు, గెలిపించినావు మంచిగా చెప్తాడని రేవంత్ రెడ్డి. నీ గురించి నేను చావకపోతే ఎట్లయినా చచ్చిపోతా. రేవంత్ రెడ్డి నువ్వు మంచిగా చేస్తావని మేము గెలిపించుకున్నాం. వరంగల్కి వచ్చి ఓటేసి వచ్చిన నేను అప్ అండ్ డౌన్ 400 ఛార్జీలు పెట్టుకొని
పొయ్యి ఓటేసి వచ్చినావు రేవంత్ రెడ్డి. నీ గురించి ఇది పాపమా కొప్పలు కూలగొట్టే నీకు వచ్చినావు వీడికి. నా సావుకు కారణం నువ్వే రేవంత్ రెడ్డి. ఎప్పుడు నా ఇల్లు కూలగొడితే పెట్రోల్ పోసుకొని నేను సావపోతే నా అయ్యతలే నేను పెట్రోల్ పోసుకొని చత్తా. నీ గురించి నేను చత్తా. దేవర సినిమా పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నినాదాలు. విశాఖ ఉక్కు ఉద్యమానికి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు కోరుతూ జన జాగరణ సమితి విజ్ఞప్తి. కోట్లాది మంది అభిమానులు ఉన్న జూనియర్ ఎన్టీఆర్ విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలపడం వల్ల ప్రభుత్వాల్లో తప్పనిసరిగా సంచలనం వస్తుందని ధీమం వ్యక్తం చేసిన జన జాగరణ సమితి విశాఖపట్నం రామటాకీస్ థియేటర్ వద్ద సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాల పోస్టర్లను అందించిన జన జాగరణ సమితి నాయకులు తీవ్ర సంక్షోభంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం 1300 రోజుల నుండి కార్మికులు ప్రజా సంఘాలు చేస్తున్న ఉద్యమానికి జూనియర్ ఎన్టీఆర్ గారు సంపూర్ణ మద్దతు ప్రకటించడం కోసం జనజాగరణ సమితి దేవర సినిమా పోస్టర్ల పైన సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాల పోస్టర్లను అంటించి జూనియర్ ఎన్టీఆర్ గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కోట్లాది మంది అభిమానులున్న జూనియర్ ఎన్టీఆర్ గారు విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలపడం వల్ల ప్రభుత్వాల్లో తప్పనిసరిగా చలనం వస్తుంది. 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది తెలుగు ప్రజల ఆత్మగౌరవం. ప్రస్తుతం తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఆపదలో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు విశాఖ ఉక్కు ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాను. విశాఖ ఉక్కు ఉద్యమానికి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు కోరుతూ జన జాగరణ సమితి విజ్ఞప్తి చేసింది. ఎన్టీఆర్ నటించిన దేవర రేపు విడుదల కానున్న క్రమంలో విశాఖ మొత్తం పోస్టర్లు వెలిచాయి. దీంతో జన జాగరణ సమితి నాయకులు థియేటర్ల వద్ద ఉన్న దేవర పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాల పోస్టర్లను అందించారు. ఎన్టీఆర్ విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలపడం వల్ల ప్రభుత్వాలు తప్పనిసరిగా చలనం వస్తుందని చెబుతున్నారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొని పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మునుగుడు శాసనసభ్యులు కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. వారు మీడియాతో మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ వెలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి, శీలం జగన్మోహన్ రెడ్డి, గజ్జల శివారెడ్డి, పూల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. దాదాపు 2 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. తప్పకుండా రాబోయే 6 నెలలు సంవత్సరం లోపలనే నాంపల్లి మండల హెడ్ క్వార్టర్ రూపురేఖలు మార్చాలన్న నిర్ణయంతో ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ గురైతుంటే ఆనాడు గలం విప్పి పేదల పక్షాన ఒక మహిళగా ఆనాడు పోరాటం చేసి ఒక చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి, ఒక మహిళా నాయకురాలు, పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ. బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఒక మహిళ ఏంటి కూడా ఆనాడు అంత దూరం పోరాటం చేసి ప్రాణాలను సైతంటే లెక్క పెట్టకుండా పోరాటం చేసిందంటే నిజంగా ఈరోజు మన మధ్యన లేకపోయినా సరే చాకలి ఐలమ్మ అనే ఒక మహిళగా మనం ఒక పోరాట యోధురాన్ని గుర్తించుకొని మన జయంతి రోజు మనం స్మరించుకొని ఒక కార్యక్రమం చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఎటువంటి రాగానే స్టార్ట్ చేయించినాం. అదేవిధంగా నాంపల్లి పట్టణంలో
రోడ్డు వెడల్పు కష్టమని చెప్పి దీనికి బైపాస్ 800 మీటర్లు శాంక్షన్ చేయించాం 3.5 కోట్లు. అదేవిధంగా ఇప్పుడు నాంపల్లి పట్టణంలో రోడ్లు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, సీసీ రోడ్లు కాబట్టి 25 కోట్ల రూపాయలతో ప్రపోజల్స్ పోయినాయి. త్వరలో సపోర్ట్ చేసుకుంటాం. నాంపల్లి మండల హెడ్ క్వార్టర్లలో మురికి కాలువలు కానీ రోడ్లు కానీ మెయిన్ రహదారి కానీ రోడ్ లైన్ చేసి స్ట్రీట్ లైట్స్ కూడా పెట్టమని చెప్తున్నాం. అదేవిధంగా కరెంటు సమస్యల గురించి మన విద్యుత్ శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారితో మాట్లాడి ఈ రాష్ట్రంలో ఎక్కడికి రాలేదు మన మునుగోడు నియోజకవర్గానికి 57 కోట్ల రూపాయల కరెంటు నిధులు వచ్చాయని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. మొన్ననే మనం కుష్టిపల్లి కాడ ఓపెన్ చేసుకున్నాం సబ్ స్టేషన్. ఇప్పుడు ఈ రోజు నర్సులు కూడా చేస్తున్నాం. ఈ ప్రాంతంలో మహమదాపురంలో కూడా కొత్త సబ్ స్టేషన్ వచ్చే అవకాశం తీసుకొస్తాం. ఈ ప్రాంతంలో నాంపల్లి మండలంలో కరెంటు సమస్య అనేది లో వోల్టేజ్ సమస్య ఉండకూడదు, ఇండ్ల మీద వైర్ ఉండకూడదు, కరెంటు పోల్ షార్టేజ్ ఉండకూడదు. ఇటువంటి సమస్యలకు రాబోయే 1-2 నెలల్లో శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడు మనం ఇప్పుడే బస్ స్టాండ్ గురించి మాట్లాడుకున్నాం. ఈ మొత్తం నాంపల్లి పట్టణ ప్రజలు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తుండ్రు నాంపల్లి హెడ్ క్వార్టర్ బస్ స్టాండ్ కట్టాలని చెప్పేసి. మేమందరం కలిసి పొన్నం ప్రభాకర్ దగ్గర పోయిన మండల నాయకులు తీసుకొని ఆయన హామీ ఇచ్చిండు. త్వరలోనే ఆ సబ్ స్టేషన్ ఏరియా అవసరమైతే ఎలక్ట్రిసిటీ అధికారులతో మాట్లాడి బస్ స్టాండ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా. విజయవాడలో ఇటీవల వర్షాలకు అతలకుతలమైన విజయవాడ. ఎందరో రోడ్డున పడ్డారు. ప్రభుత్వం ఎన్నో విధాలుగా సహాయం చేసినా కొంతమంది ప్రాణాలు విడిచారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు రాత్రి ప్రగలు అనే తేడా లేకుండా బాధితులకు అండగా ఉంటూ ఆయా నియోజకవర్గం ఎమ్మెల్యేలు మంత్రులు సహాయం చేయడం, ప్రముఖ కంపెనీలు సినీ హీరోలు స్కూల్స్ ఇలా ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి చంద్రబాబుకి పిలుపు ఇచ్చి ముందుకు వచ్చారు. వారు విరాళాలు ఇచ్చి ఆదుకున్నారు. ఇప్పుడు ఇంటికో పుష్పం శివునికో మాల అన్నట్లుగా అలా మొదలై ఇలా వరద బాధితులకు సహాయ నిధికి 400 కోట్లు వచ్చాయి. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి ఎప్పుడు లేని విధంగా రికార్డు స్థాయిలో దాతలు ముందుకు వచ్చి సహాయం చేయడం మొదటిసారి అని, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అని అన్నారు. వరద బాధితుల అకౌంట్లో ఇప్పటికే 25,000 రూపాయలు ప్రభుత్వం పంపించినట్లు తెలియజేశారు. అమెరికాలో పనిచేసే వాళ్ళు ఇంటి వాళ్ళకి చెప్పి మీరు డైరెక్ట్ గా నేరుగా తీసుకుపోయి డబ్బులు ఇమ్మని చెప్పి వచ్చారు. ఇంట్లో కొంతమంది నడవలేకపోతే నువ్వే వెళ్లి నా పేరు చెప్పి ఇమ్మని చెప్పి చెక్కులు పంపించారు. ఇది ఒక వినూత్నమైన అనుభవం. అది ఒకరిని కాదు, చిన్న పెద్ద అని కాదు, పిల్లలు చదువుకుంటూ 5 రూపాయలు 10 రూపాయలు కలెక్ట్ చేసి ఓ స్కూల్కి ఎంత కలెక్ట్ చేసి తీసుకొచ్చారు ఉండి మారిగా పెట్టి. నేను అడిగాను వాళ్ళని, ఏంటంటే ఈ విపత్తు వచ్చినప్పుడు నేను కూడా నా సాటి ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు సహాయపడాలని చేశామని చెప్పి అన్నారు. వాళ్ళ పిల్లలు దాచుకున్న డబ్బులన్నీ ఇచ్చేశారు. ఇలాంటి వినూత్నమైనటువంటి ఆలోచనలు వచ్చాయి. స్ఫూర్తిదాయకంగా ప్రవర్తించారు. వాళ్ళందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా మరొక్కసారి ధన్యవాదాలు. దీనివల్ల ఒక న్యూ మూమెంటం కోసం దారితీసింది. ఎలాంటి విపత్తు అయినా సరే మనం గాని సంఘటితంగా ఎదుర్కొంటే ఏదైనా చేయగలుగుతాం అనే ఒక నమ్మకాన్ని ఇచ్చారు. జరిగింది 7,600 కోట్ల రూపాయల నష్టం. మనం ఇచ్చింది ఇక్కడ ఇవన్నీ కూడా రైతులకి, ఇక్కడ ఉండే వాళ్ళకందరికి ఇచ్చింది 602 కోట్లు ఇచ్చాం. ఈ రోజు రిలీజ్ చేస్తాం. ఇంకా కొంత అటు ఇటు అవుతుంది. కానీ 400 కోట్ల రూపాయలు దీంట్లో దాతలే ఇవ్వగలిగారనేది ఒక హిస్టారికల్. మొత్తం మన దగ్గర ఉండే డబ్బులన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రజలు కూడా అర్థమైంది. గవర్నమెంట్ ఒకటే కాదు, గడిచిన 5 సంవత్సరాల్లో ఈ గడిచిన పాలకులు చేసినటువంటి దోపిడీ గాని, విధ్వంసం గాని, ఖజానా ఖాళీ అయిపోవడం గాని అన్ని కూడా చూసిన తర్వాత వాళ్లే స్వచ్ఛందంగా ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే ఎప్పుడు చరిత్రలో కని విని ఎనుగరండి ప్యాకేజ్ ఇచ్చాం. ఆర్థిక వెసులుబాటు లేదు, కానీ కేంద్రంలో ఉండే డిజాస్టర్ ఫండ్ కూడా వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా అద్దులున్నాయి. కానీ ప్రాక్టికల్ గా ఉండాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం. అక్రమ నిర్మాణాల కూల్చివేతలో అపశృతి. రంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ మండలం మల్కాపూర్లో రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాన్ని గుర్తించారు. చెరువుల్లోనే బహుళ అంతస్తుల భవనం నిర్మించడంతో జిలెటిన్ స్టిక్స్ ద్వారా అక్రమ కట్టడాన్ని నేలమట్టం చేశారు. ఈ క్రమంలో బాంబులు పేలి శిథిలాలు ఎగిరిపడడంతో హోంగార్డ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇంతవరకు వస్తాను.
కరెక్ట్ తెలుసుకోవాలి బాబు, ముందటి కాకు. గోపాలన్న ఇద్దరు ఇట్లా మాకు అడ్డమనేది వాడు. ఇక్కడ ఇగో అబ్బా కాకింది అయిపోయింది. కలిగింది ముందరి తీసుకోండి. తీసుకోండి, హాస్పిటల్ తీసుకెళ్ళండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.